మీనరాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉందని సూక్ష్మంగా కనుక మనకు తెలుసున్నట్లయితే, శుక్రుడు జూన్ 3వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు మేళంలోంచి. అలాగే కుజుడు జూన్ 6వ తేదీన సింహంలోకి ప్రవేశించడం, బుధుడు జూన్ 6వ తేదీన మిథునంలోకి, 22వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించేటువంటి స్థితి. ఈ సందర్భంగా గ్రహచారం ఎలా ఉన్నట్లయితే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఆలోచించినట్లయితే, కొన్ని మాటలు మీరు కమిట్మెంట్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది. మీ నోటి మాట వాగ్దానం ఏదైతే ఉందో అది కొంత ఇబ్బంది పెట్టి ఒత్తిడిని కలగజేసేటువంటి పరిస్థితి, తప్పనిసరిగా అది నెరవేర్చవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే వాహనాల విషయంలోనూ భూ క్రయ విక్రయాల్లోనూ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాహన శోధకంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, తగిన సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడం, తద్వారా మీరు ప్రశంసలు పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే 10 మంది యువకుల మధ్యన మీరు ఉన్నతమైనటువంటి పేరును పొందేటువంటి పరిస్థితి, మీకు ప్రశంసలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో జూన్ 22వ తారీఖు దాకా అనుకూలత ఏర్పడుతుంది. 22 తర్వాత కొన్ని వస్తువుల్లో నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 22 లోపు చక్కదిద్దుకోవడం చాలా మంచిది. అయితే కొన్ని విషయాల్లో మీరు మాట ఏవైతే మాట్లాడతారో అవి మీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట స్త్రీలకు కానీ కొన్న అపశృతులుగా వినపడేటువంటి పరిస్థితి ఉంది. మీ మాట యొక్క న్యూన్యత వల్ల, అల్పత్వం వల్ల కొన్ని వివాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో కొన్ని రాగద్వేషాలు వచ్చేటువంటి పరిస్థితి, అవి చివరికి కేసు దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత వాచాలతో అనేటువంటి తగ్గించుకుని సంయమంగా, మౌనంగా మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. నొప్పింపక తాను ఒవ్వగా తప్పించుకు తిరిగివాడు అనేటువంటి స్థితి చాలా మంచిది ఈ రాశి వారికి. ఈ జూన్ మాసంలో మరింత ప్రయోజనం పొందడం కోసం విష్ణు సహస్ర పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మిత్రులారా, ఇవి కేవలం గోచారం సూచనప్రాయంగా చెప్పేటువంటివి మాత్రమే తప్ప 100% కూడా ఇవే యథాతథము అవుతాయి అనేటువంటిది లేదు. కాబట్టి సూచనప్రాయంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు.